हरिः ओम्। शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ओम शांति शांति शांति। ముందుగా కర్గపూర్ జగద్గురు సోదర బృందానికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 52 సంవత్సరాలుగా గురు పూజలు నిర్వహించుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం. అది ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా మీరు నిర్వహించుకుంటున్నారు అన్నట్లయితే తప్పనిసరిగా మాస్టర్ గారి తాలూకు ఆశీస్సులు మీ బృందం పైన అపారంగా ప్రసరిస్తున్నాయి అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏమీ లేదు. మరొకసారి కర్గపూర్ సోదర బృందానికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏంటన్నట్లయితే పరమ గురువులు వారి ప్రణాళిక. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి డైరీ. అంటే 1972వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మాస్టర్ ఈకే గారు బెల్జియం, స్విట్జర్లాండ్, హాలండ్ లాంటి దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చాలా ప్రసంగాలు చేశారు. ప్రసంగాల కన్నా కూడా ఎక్కువ వ్యక్తులతో ఆయన ఎక్కువ సంభాషణ చేశారు. రాత్రులు కూడా చాలా పొద్దుపోయేంత వరకు కూడా 12 గంటల వరకు కూడా కూర్చుని ఆయన అనేక దేశాల నుంచి ఆయన కలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ఆయన అనేక అంశాలపై, అనేక విషయాలపై ఆయన వాళ్ళతో చర్చించడం జరిగింది. అలాగే ఎన్నో సభల్లో ఆయన ప్రసంగించడం కూడా జరిగింది. అవన్నీ మాస్టర్ గారు ఏం చేశారన్నట్లయితే ఒక డైరీలాగా రాసి పంపించేవారు. కొంతకాలం మన ఆవాణిలో కూడా వేసినట్టు గుర్తు నాకు. తర్వాత అవన్నీ కూడా ప్రాక్పశ్చిమములని ఒక పుస్తకంగా మనం ముద్రణ చేయడం కూడా జరిగింది. వీళ్ళు చాలామంది చదువుకుని ఉన్నారని అనుకుంటాను నేను. అయినా కూడా మళ్ళీ మనం ఏం చేసామన్నట్లయితే ఆ డైరీలో ఉండేటటువంటి మామూలు విషయాలన్నీ కూడా తీసి పక్కన పెట్టి మాస్టర్ గారు చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రసంగాలు కానీ, ప్రవచనాలు కానీ, అక్కడ ఆయన జరిగినటువంటి కొన్ని అనుభవాలు కానీ, కొంతమంది వ్యక్తులతో ఆయన చేసిన సంభాషణ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే మన సాధనకి పనికొస్తుందో స్వయంగా మాస్టర్ గారు ఆయన జీవితంలో ఉండే అనుభవాలు కానీ, లేకపోతే పరమ గురువులతో ఆయనకు ఉండే అనుభవాలు కానీ, అట్లా ఆయన జీవితంలో ఉండేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనేక అనుభవాలన్నింటినీ కూడా అందులో ప్రస్తావన చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడో 72లో, అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఆలోచించుకోండి. సో దాన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, నేనేమనుకున్నాను అన్నట్లయితే ఎట్లాగైనా ఇది పుస్తకంలో ఉండేటటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టినట్లయితే, ఒక చిన్న బుక్ లాగా వేస్తే మన సాధకులకి, ముఖ్యంగా మన జగద్గురుపేట సోదర బృందానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సుమా అని అనుకుని నా విజ్డమ్ గ్రూప్లో అవన్నీ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతున్నది. అందులోంచి కొన్ని మీకు చదివి నేను వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్స్ అనబడి మహాత్ములు మనవలనే సామాన్య మానవులు. మానవునకు వాస్తవముగా ఆవశ్యకమగు అంశములను గుర్తెరిగిన వారు. మానవుని ఆధ్యాత్మిక పరిణామ దశలను త్వరితపరచి రుజుమార్గమునకు మరలింపగలిగిన వారు. మానవ ప్రజ్ఞకును దేవతల ప్రజ్ఞకును నడుమగల ఆంతరమును దాటించుటకు వంతెన వలె పనిచేయుచున్నారు. వారు ప్రకృతితో సహకరించి ఆమె నిర్వర్తించుచున్న ప్రణాళికలకు తోడ్పడుటకై బటవర్గముగా, మార్గదర్శక వర్గముగా పనిచేయుచున్నారు. ఇంకను యుగాంతర స్థాయి బ్రహ్మజ్ఞాన కోశములకు రక్షకులుగా కూడా పనిచేయుచున్నారు.
అసలు ఎవరైనా ఎంత మహానుభావుడైనా సరే పరమ గురువుల ప్రణాళిక గురించి ఇంత సింపుల్గా ఈ వాక్యాలు ఎవరన్నా చెప్పగలరంటే ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు కూడా మహాత్ములు కూడా మనవలనే సామాన్య మానవులు. ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. వాస్తవముగా ఆవశ్యకమగు అంశములను గుర్తెరిగిన వారు, అంటే మానవుడికి వాస్తవముగా అంటే నిజంగా మానవ జన్మకి మానవుడికి ఏది కావాలో అది తెలిసినటువంటి వాడు వాస్తవముగానే పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి కోరికలు, మనకున్న ఆలోచనలు, మనకున్న సంకల్పాలు, భావనలు అవన్నీ వాస్తవంగా మనకు అక్కర్లేకపోవచ్చు. మానవ జాతి ఆర్ మానవుడి తాలూకు ఆధ్యాత్మిక పురోగతికి ఏం కావాలో అవి క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. తర్వాత మానవుని ఆధ్యాత్మిక పరిణామ దశలను త్వరితపరిచి, అంటే ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేది స్పీడప్ చేస్తారు. స్పీడప్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కానీ ఒకవాడు ఎప్పుడో పరీక్షలు ఎప్పుడో ఉన్నాయి, ఎప్పుడో చివరిలో, ఎప్పుడో సంవత్సరం చివరిలో ఎప్పుడో పరీక్షలు ఉంటాయి. సాధారణంగా పిల్లలు పరీక్షల ముందు వచ్చేంత వరకు చదువుకోవడానికి ఇష్టపడరు. ఈ లోపల ఆ పరీక్షల టైం దగ్గర రానే వస్తుంది. ఈ కంగారు పడి ఆ చదివింది కూడా మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళే పిల్లలు చాలామంది ఉంటారు మనకి. అట్లా మానవ జన్మలో కూడా ఒక్కసారి మనకి మనలో వివేకం అనేది కలిగిన తర్వాత, ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆలోచన మనలోకి వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా మన టైం మనం తీసుకుందాం, ప్రశాంతంగా అది నెమ్మదిగా ఏదో సాధన చేసుకుందాంలే, ఇదేమీ ఎంసెట్ ఎగ్జామినేషన్ కాదు కదా అన్న భావంతో ఉంటే అనేక జన్మలు వ్యర్థమైపోతాయి. మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం వదిలిపెట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం వదిలిపెట్టడం, అనేక జన్మలు వ్యర్థమైపోతాయి. మన గురువు ఎవరైనా ఉన్నప్పుడు, సద్గురువు మనకు దొరికినప్పుడు ఆయన చేసేటటువంటి మహత్తరమైనటువంటి ఒక సేవ ఏంటంటే మానవ జాతికి ఆధ్యాత్మిక పురోగతిని వేగిరపరుస్తారు, స్పీడప్ చేస్తారు. అంటే ఎట్లా స్పీడప్ చేస్తారు అంటే వాళ్ళతో ఉన్న బృందాన్ని అనుసరించి, బృందం తాలూకు ఆవశ్యకతను బట్టి ఏం చేస్తే ఆ బృందం అంతా, గ్రూప్ అంతా కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తుందో అట్లాగా వాళ్ళు స్పీడప్ చేస్తారు సుమా అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరిణామ దశను త్వరితపరిచి రుజుమార్గమునకు మరలింపగలిగిన వారు. అది ఎట్లాంటి మార్గంలోకి తీసుకెళ్తారు? రుజు మార్గంలోకి తీసుకెళ్తారు సుమా. వాళ్ళనే పరమ గురువులు అంటారు. చాలామంది గురు పరంపర మనకు ఉంటుంది, చాలామంది గురువులు మనకు ఉంటారు. రుజుమార్గాన్ని వాళ్ళు తీసుకెళ్ళరా అంటే రుజుమార్గాన్ని తీసుకువెళ్ళరని నేను చెప్పను. కానీ ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన మార్గంలోకి వాళ్ళు తీసుకెళ్తారా అనేటటువంటిది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసి తెలుసుకోవాల్సిందే. ఎట్లా ఉంటుంది? ఈ పూజలు చేసుకుంటే కలిసి వస్తుంది, ఈ పూజలు చేసుకుంటే చాలా బాగా వస్తుంది, ఈ వ్రతం చేసుకుంటే ఇంకేదో కలిసి వస్తుంది, లేకపోతే ఈ దేవాలయానికి వెళ్తే ఏదో కొన్ని శాంతులు జరుగుతాయి, నీకు క్షేమం జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటే మానవుడి తాలూకు దైనందిన జీవితంలో ఉండేటటువంటి ఆటుపోట్లు కానీ, సుఖదుఖాలు కానీ, కష్టసుఖాలు కానీ, లేకపోతే మానవ జీవితంలో ఉండేటటువంటి మామూలు సన్నివేశాలు కానీ ఇవన్నీ ఉన్నాయే, వాటికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం ఇచ్చేటటువంటి గురువులే ఎక్కువ మంది ఉంటారు. కానీ మానవ పురోగతిని కానీ, ఆధ్యాత్మిక పురోగతిని కానీ, పరిణామ క్రమాన్ని కానీ అర్థం చేసుకుని దాంట్లోకి తన అనుయాయుల్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటటువంటి ప్రక్రియ అందరు గురువులు చేయలేరు. ఇది మనం తెలుసుకోవాలి. పరమ గురువులు ఏం చేస్తారు? రుజు మార్గం అంటే అర్థం ఏంటంటే ఏ మార్గంలో వెళ్తే సూటిగా సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం అన్నాడు కదా శ్రీకృష్ణుడు. అట్లాగా ఆ మార్గం నేను అనే మార్గంలోకి, పరిణామ క్రమంలోకి ముందుకు తీసుకెళ్లేటటువంటిది ఒక ప్రక్రియ వాళ్ళు చేసి పెడతారు చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నారు తెలుసా? మానవుని ప్రజ్ఞకును దేవతల ప్రజ్ఞకును నడుము గల అంతరమును దాటించుటకు వంతెన వలె పరిచేయుచున్నారు. మానవ ప్రజ్ఞకి దేవతల తాలూకు ప్రజ్ఞకి మధ్య ఉండే అంతరాన్ని, అంటే ఆ డిస్టెన్స్ని తగ్గించి ఆ రెండింటినీ కూడా కలిపి ముందుకు ఎట్లా తీసుకెళ్లాలో అది చేస్తారటండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ లెక్చర్ అంతా మనం మాట్లాడుకోవచ్చు. అంటే మానవ ప్రజ్ఞ, దేవతల ప్రజ్ఞ ఆయన ఎందుకు చెప్పారు అంటే, మానవ ప్రజ్ఞలోకి మనం వచ్చేటప్పటికే ఖనిజాల్లో నుంచి మినరల్ కింగ్డమ్ అంటాం, వృక్షాల్లోకి ప్లాంట్ కింగ్డమ్ అంటాం, మనం జంతువుల్లోకి
యానిమల్ కింగ్డమ్ అంటాం, తర్వాత మానవ శరీరంలోకి, మానవ జన్మలోకి, మానవ పరిణామంలోకి హ్యూమన్ కింగ్డమ్ అంటాం. ఈ 4 మానవుడిగా పరిణామంలో మానవుడిగా జన్మించిన తర్వాత కూడా అనేక జన్మల వరకు నేను అనేటటువంటి, అంటే నాది నాది నేను అనే భావన దాటి తనలో ఉండేటటువంటి ఆత్మశక్తిలోకి కానీ, తనలో ఉండే ఆత్మతత్వంలోనికి కానీ, నిజమైనటువంటి యోగ జీవనంలోకి కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఎవరు అని అంటారే రమణ మహర్షి, అట్లాంటి ఒక చైతన్యంలోకి, ప్రజ్ఞలోకి మన ఆలోచనలు ప్రసరించవు. మానవ జన్మ తీసుకున్న తర్వాత చాలా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, అది ఆ సంవత్సరాలు పక్కన పెట్టండి, ఎప్పుడో ఒకప్పుడు మనలో నుంచి ఒక వివేకం అనేది ఉదయిస్తుంది. వివేకం అంటే అర్థం ఏంటి? ఏది సత్యము, ఏది సత్యం కాదు, ఏది నిత్యము, ఏది నిత్యం కాదు, ఏది జీవితానికి నిజంగా పనికొస్తుంది, ఏది జీవితం అనేది వ్యర్థం అవుతుంది, ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తే ఈ మానవ జన్మకి సార్థకత అనేది వస్తుంది అనేది తెలుసుకుని, అట్లాంటి సమయంలో ఎవరైనా ఒక పరమ గురువు, ఒక మహాత్ముడు, మాస్టర్ ఈకే గారు లాంటి వాళ్ళు పరిచయం అయిన తర్వాత వాళ్ళు మన చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నప్పుడు మనం అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ అడుగుజాడలో నడిచి వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ సాధ్యమవుతుంది. మానవ పరిణామం అయిన తర్వాత నెక్స్ట్ ఉండేది దేవలోకాలు, దేవప్రజ్ఞలకు వెళ్ళేటప్పటికల్లా అక్కడ మానవుడి తాలూకు పనిచేసే మనస్సు తాలూకు పనిచేసే విధానం ఉంటుంది కదా, ఆ దేవతల ప్రజ్ఞల్లో అది ఉండదు. ఎందుకంటే దేవతలు శరీరాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చి పనిచేసేటటువంటి పరిస్థితి వాళ్ళది కాదు. దేవలోకాల్లో వాళ్ళు కొన్ని ప్రజ్ఞలుగా, కొన్ని ప్రిన్సిపుల్స్గా ఉండిపోతారు. వాళ్ళు అంటే దేవతలు అంటే కొన్ని ప్రజ్ఞలు, కొన్ని ప్రిన్సిపుల్స్ అనమాట. అంటే సూర్యుడు ఉదయిస్తాడు, లేకపోతే వేడిగా ఉంటాడు, ప్రాణశక్తిని ఇస్తాడు. చంద్రుడు చల్లగా ఉంటాడు, ఔషధులన్నీ కూడా చంద్రకిరణాల వల్లే మొలుస్తాయి. సముద్రం తాలూకు ఆటుపోట్లు, ఫలదీకరణము, జీవుల పుట్టుక, ఇవన్నీ కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటాయి. అగ్ని చాలా వేడిగా ఉంటుంది, వెలుగిస్తుంది. ఇవందరూ దేవతలు. సో దేవతలు కొన్ని ప్రజ్ఞలుగా మాత్రం పనిచేస్తారు తప్ప వాళ్ళలో ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ అనేటటువంటి రెండు కూడా వాళ్ళలో ఉండవు. వాళ్ళు ఏ ప్రజ్ఞ అయితే ఉంటుందో, ఏ డ్యూటీ వాళ్ళకి అప్పగించబడిందో, ఏ ధర్మంగా వాళ్ళు వర్తిస్తున్నారో ఆ ధర్మంగా మాత్రమే వాళ్ళు ప్రవర్తిస్తారు తప్ప వేరే రకంగా ప్రవర్తించరు. మనకు ఒక ధర్మం అనేది ప్రత్యేకంగా మనకేమీ ఉండదు. మన ఇష్టాయిష్టాలను బట్టి, మన అభిరుచులను బట్టి, మన కోరికలను బట్టి, మన సంకల్పాలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మనకు నచ్చిన దాన్ని బట్టి మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం తప్ప ఒక ధర్మానికి కట్టుబడి పనిచేయడం అనేటటువంటిది మానవ జీవితంలో సాధ్యం కాదు. అది ఎవరికి సాధ్యం అవుతుందో? ఒక బుద్ధుడికి, ఒక రాముడికి, ఒక కృష్ణుడికి, లేదా జీసస్కి. అలాంటి వాళ్ళు ప్రపంచం అంతా తలకిందులైపోయినా వాళ్ళు ఏ ధర్మాన్ని ఆచరించడం గురించి, ఏ ధర్మంతో భూమి మీద దిగొచ్చారో, ఏ లక్ష్యంతో వాళ్ళు భూమి మీద దిగొచ్చారో, ఏ కార్యక్రమంతో వాళ్ళు భూమి మీద దిగొచ్చారో దాని మీద మాత్రమే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది తప్ప ఇక వేరే చోట వాళ్ళ దృష్టి మళ్ళదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంత చిన్నదైనా స్వధర్మాన్ని మాత్రమే ఆచరించు తప్ప గొప్పదైనంత మాత్రాన పరధర్మాన్ని ఆచరించుమా అని చెప్తాడు. చూసారా? ఆ రహస్యం, ఆ సాధన రహస్యం అంతా అందులో ఉంటుంది. అందుకే రాముడి ప్రవర్తన చూడండి, లేకపోతే కృష్ణుడి ప్రవర్తన చూడండి, లేకపోతే బుద్ధుడి ప్రవర్తన చూడండి, జీసస్ ప్రవర్తన చూడండి, ఎవరైనా వివేకానందుడు చూడండి, ఎంతమంది మహాత్ములు చూడండి, వాళ్ళు ఏ బాట వాళ్ళు తీసుకున్నారో, ఏ మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారో, ఏ మార్గాన్ని వాళ్ళ గురువు వాళ్ళకి నిర్దేశించారో ఆ మార్గం తప్ప రెండో పక్క చూడరు. అట్లాంటి ఒక జీవితాన్ని మనం జీవించడం మొదలుపెట్టినప్పుడు అట్లా కొన్ని జన్మలు మనం తీసుకుని అదే కార్యక్రమాలని కొనసాగించుకుంటూ అదే ధర్మంగా ప్రవర్తిస్తూ ప్రకృతిని అర్థం చేసుకుని, ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా ఒక ధర్మంగా, ఒక ప్రిన్సిపల్గా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే దేవతల తాలూకు ప్రజ్ఞలతో మనకి సంబంధం అనేది అవుతుంది. సో మానవ పరిణామ క్రమం తర్వాత నెక్స్ట్ పరిణామ క్రమం ఏంటి? మనకి దేవతల తాలూకు పరిణామ క్రమం, దేవా కింగ్డమ్ అంటారు. పరమ గురువుల తాలూకు పని ఏంటి అన్నట్లయితే మానవులకి, దేవతలకి మధ్య, ఈ రెండు ప్రజ్ఞలకి మధ్య
అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తారు సుమా అని చెప్తున్నారు. ఇది సాధనలో చాలా నెక్స్ట్ స్టెప్ మనకిది. అందుకే మన పురాణాల్లో కూడా మన రాజులందరూ కూడా మా దేవలోకాలకు వెళ్ళి ఇంద్రసభలోకి వెళ్ళారని, దేవతలందరూ కూడా ఆ దేవలోకాల నుంచి భూలోకంలోకి వచ్చి మన రాజుల తాలూకు మన చక్రవర్తుల తాలూకు సహాయంతో రాక్షసులను జయించారని, అంటే దేవతలకి భూలోకానికి దేవలోకానికి మధ్య ఈ రాకపోకలు కానీ పరిచయాలు కానీ ఎప్పటి నుంచో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయని చెప్పి మనకు పురాణాలు చదివితే తెలుస్తుంది. మనకు లేవు కదా ఆ సంబంధాలు. మన మానవ ప్రజ్ఞకి దేవ ప్రజ్ఞకి మధ్య అనుసంధానం చేస్తారు సుమా, లోకాల మధ్య పరమ గురువుల కార్యక్రమం సుమా అని చెప్తున్నారు. అంటే మాస్టర్ గారు ఈ లెక్చర్స్ అన్నింటిలో అద్భుతమైన లెక్చర్స్ అవి. తర్వాత వారు ప్రకృతితో సహకరించి ఆమె నిర్వర్తించుతున్న ప్రణాళికకు తోడ్పడుటకై బటవర్గముగా మార్గదర్శక వర్గముగా పనిచేయుచున్నారు. ఇంకనూ యుగాంతర స్థాయి బ్రహ్మజ్ఞాన కోశములకు రక్షకులుగా కూడా పనిచేస్తున్నారు. యుగ యుగాలుగా వస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది నశించిపోకుండా రక్షకులుగా ఉండి తర్వాత యుగాల వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పట్టుకొచ్చి అందిస్తుంటారు సుమా అని చెప్తున్నారు. అంటే ఎన్ని గొప్ప డైమెన్షన్స్ చెప్పారు చూడండి మాస్టర్ ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళని నమ్ముతున్నామని మనం అనుకుంటున్నాం కాబట్టి, వాళ్ళ అడుగు జాడల్లో మనం కూడా నడవాలని మనం అనుకుంటున్నాం కాబట్టి, మనం కూడా జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక కార్యక్రమాన్ని మనం పెట్టుకొని ఆ శరీరం చివరి క్షణం వరకు కూడా ఆ కార్యక్రమంలో మనం త్రికరణ శుద్ధిగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇట్లాంటి పరమ గురువుల తాలూకు ఆశీస్సులు, వాళ్ళ తాలూకు మార్గదర్శకత్వం అనేది మనకు లభిస్తుంది సుమా అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చెప్పారు తెలుసా? ఎవరైతే ఈ దేవతలు ఈ పరమ గురువులు ఉన్నారో వాళ్ళు ప్రకృతితో సహకరించి ఆమె నిర్వర్తించిన ప్రాణులకు తోడ్పట్టుకే బటవర్గముగా మార్గదర్శకముగా పనిచేస్తున్నారు. అంటే ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడూ వాళ్ళు జీవించరు. మానవుడు సాధారణంగా ప్రకృతికి విరుద్ధంగానే తన స్వార్థం కోసం తను ప్రవర్తిస్తూ ఉంటాడు. సో పరమ గురువుల మార్గంలోకి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రకృతి సహజంగానే ప్రకృతితో కలిసే మనం జీవించాలి అనేది అర్థం చేసుకోవాలి. ప్రకృతితో కలిసి జీవించడం అంటే ఏంటి అని చెప్పాలంటే మళ్ళీ కొన్ని గంటలు మనం హెచ్చరించుకోవాలి. అంటే దాంపత్య జీవితం దగ్గర నుంచి, గృహస్థ జీవితం దగ్గర నుంచి, మన పంటలు పండించుకోవడం దగ్గర నుంచి, మన భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని పాడు చేసుకోకుండా అపాత్రం చేసుకోకుండా ఉండడం దగ్గర నుంచి, మన భూమి మీద ఉండేటటువంటి వాయువుని కలుషితం చేసుకోకుండా దాన్ని వాయువుని పాడు చేయకుండా ఆ పవిత్రతను కాపాడుకోవడం దగ్గర నుంచి, ఈ భూగోళాన్ని కాపాడుకోవడం దగ్గర నుంచి, భూమి మీద ఉన్నటువంటి మట్టిని పాడు చేయకుండా కాపాడుకోవడం దగ్గర నుంచి, అంతరిక్షంలో ఉన్నట్టు అంతరిక్షాన్ని కూడా కలుషితం చేయకుండా ఉండడం దగ్గర నుంచి, అసలు ఎంత ప్రోగ్రామ్ ఉంటుందండి ప్రకృతితో సహకరించడం అంటే, ప్రకృతి సహజంగా జీవించడం అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది. మాస్టర్ గారి పుస్తకాలు అన్నింటిలో కూడా వాటి గురించి మాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు పరమ గురువులు ప్రకృతి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించరు సుమా, ప్రకృతి సహజంగానే ప్రవర్తిస్తారు సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. ప్రకృతికి వాళ్ళు సహకరిస్తారు, ప్రకృతి తాలూకు ప్రణాళికని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు సుమా అని కూడా చెప్తున్నారు ఇక్కడ. తర్వాత జీవితం సర్వరంగంలో ఎందును విజయవంతముగా నడుచుటకు ప్రతిబంధకములైన కర్మబంధములు పూర్వజన్మ వాసనా రూపకములైన అంతఃశత్రువులుగా నిట్లు పనిచేయుచుండునో వారికి బాగుగా తెలియను. అట్టి కర్మబంధములను కౌశలముతో తొలగించుకుని లీలాప్రాయమైన విధానం కూడా వారికి అర్థమవును. ఇది లాస్ట్ ఇయర్ నేను విశాఖపట్నం గురుపూజల్లో కేవలం ఈ పాయింట్ మీదే నేను ఒక లెక్చర్, చాలా కంప్లీట్ లెక్చర్ అంతా ఇచ్చాను. ఏంటిది? అనేక జన్మల నుంచి మనం సంపాదించుకున్నటువంటి దుష్కర్మ ఏదైతే ఉన్నదో ఆ దుష్కర్మ అనేటటువంటిది ఒక వాసనా రూపంగా మన స్వభావంగా ఆ దుష్కర్మ ఫలితం అంతా మనకు వచ్చినప్పుడు అది మన మైండ్ని కండిషన్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ దుష్కర్మ తాలూకు వాసనలు మన మనస్సును ఎప్పుడైతే అవి ప్రభావితం చేస్తాయో, అందులో నుంచి పుట్టిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మన జీవితాన్ని మంచి మార్గంలోకి, యోగ మార్గంలోకి, రుజువు మార్గంలోకి తీసుకువెళ్ళకుండా మళ్ళా ఇంకొంత కర్మని మనం పోగు చేసుకునే విధంగానే మన ఆలోచనలు, మన చేతలు, మన మాటలు కూడా ఉంటాయి.
అంటే గత జన్మ కర్మలన్నీ కూడా క్షాళనం చేసుకోవడం గురించి ఈ జన్మ ప్రకృతి మనకిస్తే, గత జన్మ కర్మవాసనల్ని క్షాళనం చేసుకోకుండా తొలగించుకోకుండా మళ్ళా కొత్తగా కొత్త దుష్కర్మ కొత్తగా కొంత చేసుకుని దీనికి మళ్ళీ అది కూడా కలిపామనుకోండి, ఎప్పటికీ ఈ కర్మబంధం అనేటటువంటిది ఈ జీవికి పోతుంది. మరి పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. ఈ దుష్కర్మ అనేటటువంటి వాసనలు ఉన్నాయే అవి మనలో అంతఃశత్రువులుగా ఉంటాయి సుమా. ఎలా ఉంటాయి అంతఃశత్రువులుగా అంటే రాగద్వేషాలు, కామక్రోధాలు, మదవాసర్యాలు, ఈర్ష్య అసూయలు, అవన్నీ అంతఃశత్రువులే కదా. ఆ రూపంగా మనలోంచి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి పరమ గురువు వాటిని గమనించి వాటిని అర్థం చేసుకుని తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో, ఈ మార్గంలో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళని ఆ కర్మబంధాల నుంచి కాపాడేటటువంటి కొన్ని మెలకువలు వాళ్ళకి తెలుస్తాయి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఏం చెప్తున్నారు? జీవితం సర్వరంగములందును విజయవంతముగా నడుచుటకు ప్రతిబంధకములైన కర్మబంధములు పూర్వజన్మ వాసన రూపములైన అంతఃశత్రువులుగా ఎట్లు పనిచేయుచుండునో వారికి బాగా తెలియను. అట్లే కర్మబంధములను కౌశలముతో తొలగించుకుని లీలాప్రాయమైన విధానం కూడా వారికి అర్థం. అంటే కర్మబంధాన్ని తొలగించుకోవడం అనేది చాలా చిన్న విషయం కాదు కదా. కర్మబంధం ఎలా ఉంటుంది తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్ద 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 పర్వతాలు ఉంటాయి కదా మనకి. అలాంటి ఒక 5, 6, 7 పెద్ద పర్వతాలన్నీ వరుసగా ఉన్నట్టుగా మీరు లెక్కేసుకుంటే అవన్నీ అనేక జన్మలుగా పోగైనటువంటి కర్మబంధాలుగా ఆ పెద్ద పర్వతాల్లాగా ఉంటాయి కర్మబంధాలు. మనకి ఎప్పుడు తొలగిపోతాయి. మనంతటా మనం ఆ కర్మబంధాలను తొలగించుకోలేము. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్తే ఏం చెప్తారు? మాస్టర్ గారు చెప్తారు, వాడు అప్పు చేశాడు, 100 రూపాయలు అప్పు చేశాడు, అప్పు తీర్చుకోవాలి. డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు కూడా మంచి మార్గాన్ని సంపాదించుకోవాలి. మంచి మార్గాన్ని సంపాదించుకోవాలంటే కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసి మంచి మార్గంలో సంపాదించుకుంటున్నంత డబ్బు వచ్చేస్తుందా? కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి వస్తుంది, స్వభావం మార్చుకోవాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ సంపడాల్సి వస్తుంది, చాలా ఉంటాయి కదా. అంచేత ఎవరైనా కొంతమంది 200 రూపాయలు అప్పటికొచ్చి 100 రూపాయలు అప్పు తీర్చారు అనుకోండి, ముందు 100 రూపాయలు అప్పు తీరిపోతుంది, కానీ 200 రూపాయలు అప్పు పెరిగింది కదా. అట్లాగే ఇంకొక చోట 400 రూపాయలు అప్పు పట్టుకొచ్చి 200 రూపాయలు అప్పు తీర్చాడు అనుకోండి, 400 రూపాయలు అప్పు అయింది కదా. ఎప్పటికీ అప్పు తీరుతుంది, ఎప్పటికీ ఒక స్టేజ్ వస్తుంది, అప్పు తీర్చలేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కర్మబంధాలు కూడా అంతే. అందుకే శ్రీకృష్ణుని కర్మబంధాలు ఎలా పోతాయన్నట్లయితే ఈ వృక్షం తాలూకు వేళ్ళుని కొమ్మలు ఇలాగా ఒకదాని కూడా ఎలా పెరుగుని ఉన్నాయి. ఆ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలంటే నిస్సంగత్వము అనే అస్త్రంతో బ్రేక్ చేయమన్నాడు. నిస్సంగత్వంతో బ్రేక్ చేయడం అంటే చిన్న విషయం. సరే, రోజు తాగే కాఫీ మానమంటే మనం మానలేము. రోజు ఇష్టమైన కూరలు ఆరోగ్యానికి మంచిది కదరా తినొద్దురా అంటే తినటం మనం మానలేము కదా. ఆలోచనలు వాటి గురించి పక్కన పెట్టండి. చాలా చిన్న చిన్న విషయాల్లోనే మన స్వభావాన్ని, మన రుచుల్ని, మన ఆశలని, కోరికల్ని మనం తగ్గించుకోలేదే. నిస్సంగత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత ఎప్పుడు కూడా పరమగురు తాలూకు పాదాన్ని ఆశ్రయించినటువంటి వాడికి వాళ్ళు కొన్ని మెలకువలు అంటే మళ్ళీ ఎస్కేపిజం కాదు. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మాస్టర్ గారు సివి గారు మార్గంలో కూడా ఈ పాయింట్ చెప్తారు. ఈ కర్మల్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ ఎగ్గొట్టడం కానీ ఉండదు. అంటే మళ్ళీ వచ్చే జన్మలో అనుభవిద్దాం అనేది కుదరదు. అట్లాగే ఏదో రకంగా ఈ కర్మల నుంచి ఎగ్గొట్టి వెళ్ళిపోదాం అంటే కూడా కుదరదు. అప్పు ఎగ్గొట్టి కాశీ వెళ్ళిపోతే కాశీలో విశ్వేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోయిన మాత్రం అప్పు పోదు. ఇక్కడ పోస్ట్ పోన్ వచ్చే సంవత్సరం తీరుస్తామంటే బ్యాంక్ వాడు ఒప్పుకుంటాడు, సంవత్సరాన్ని బ్యాంక్ వాడు మళ్ళీ అడుగుతాడు, వడ్డీ కూడా పెరిగి ఉంటుంది. అందుకే మాస్టర్ గారు ఏం చెప్తారంటే ఈ కర్మబంధాన్ని న్యూట్రలైజ్ చేసుకోండి సుమా అని చెప్తారు. ఎగ్గొట్టడం కాదు, పోస్ట్ పోన్ చేసుకోండి, న్యూట్రలైజ్ చేసుకోండి సుమా అని చెప్తారు. న్యూట్రలైజ్ చేసుకోవడం అంటే ఏం చేసుకోవాలి అనేది తర్వాత లెసన్స్లో మాస్టర్ గారు చెప్తారు. అది తెలుస్తుంది సుమా అని చెప్తున్నారు. ఈ పరమ గురువులు కొత్త శాస్త్రములను, కొత్త శాఖల్లోని విజ్ఞానమును తమ అనుయాయులకు నూరుపోయినట్లయితే దాదాపడును. ఏ విజ్ఞానమునైనా వినియోగించుకునే వివేకం వారికి సంపూర్ణ విశ్వాసం ఉన్నది. అటు వివేకమునే వారి జ్ఞానమందురు. జ్ఞానం అనగా ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానముల యొక్క సమన్వయము. బ్రహ్మాండమునందున్న భగవంతుని కూర్చిన జ్ఞానం బ్రహ్మజ్ఞానము, తనలోనున్న బ్రహ్మమును కూర్చిన జ్ఞానం ఆత్మజ్ఞానము. ఈ రెండింటికి సమన్వయమే మోక్ష మార్గము. సో మొత్తం పరమగురువుల తాలూకు మొత్తం
వాళ్ళ వాళ్ళ ప్రణాళికలో హార్ట్, హృదయం చెప్పారు ఇక్కడ మాస్టర్ గారు. ఏం చెప్పారు అన్నట్లయితే, కొత్త శాస్త్రాలని, కొత్త శాఖల తాలూకు విజ్ఞానాన్ని తమ అనుయాయులకు అందించడంలో ఎప్పుడూ వీళ్ళు ముందుంటారటండి. ఈ సెంటెన్స్ గురించి ఎంత చెప్పుకోవాలి మనం? మొట్టమొదటి వేదాలను అర్థం చేసుకునేటటువంటి మానసికమైన స్థితి మానవుడు క్రమంగా కోల్పోయాడు. వేదవ్యాసుడు వేద విభాగాలను ఒకే వేదాన్ని 4 భాగాలుగా తయారు చేశాడు. 4 శాఖలుగా తయారు చేసి ప్రపంచం అంతా, భూగోళం అంతా నిలిపించాడు. అది అర్థం చేసుకునేటటువంటి మానసిక స్థాయి కూడా మానవుడు కోల్పోతున్నాడు క్రమక్రమంగా. ఉపనిషత్తులు వచ్చినాయి. ఉపనిషత్తును అర్థం చేసుకునే స్థాయి కూడా పోయినటువంటి పరిస్థితి. పురాణాలు వచ్చినాయి. పురాణాలను కూడా అర్థం చేసుకునేటటువంటి, పురాణాల్లో ఉన్న అంతరార్థాలని అర్థం చేసుకునేటటువంటి స్థాయి కూడా మానవుడు కోల్పోతున్నాడు అనే సమయంలో కావ్యములు వచ్చింది కదా. సంస్కృతం అనేది అంతటి భారతదేశంలో నుంచి సంస్కృతం అనేది క్రమంగా కనుమరుగైపోయిన తర్వాత సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ చదువుకునేటటువంటి ఒక అవకాశం అనేటటువంటిది మా భారత జాతి పూర్తిగా కోల్పోయింది. డైమెన్షన్ పోయింది పూర్తిగా. అంతరార్థాలన్నీ కూడా పూర్తిగా పోయినాయి. రహస్యార్థాలన్నీ కూడా పూర్తిగా పోయినాయి. సాంకేతిక అర్థాలన్నీ కూడా పూర్తిగా పోయినాయి. ఎవరైనా పండితులు ఎవరైనా ట్రాన్స్లేట్ చేసినా కూడా ఆ శ్లోకానికి అర్థం తాత్పర్యం రాయగలరు తప్ప మాస్టర్ గారి భాగవత రహస్య ప్రకాశం లాగో, స్పిరిచువల్ అస్ట్రాలజీ లాగో, లేకపోతే పతంజలి యోగసూత్రాలలాగో రాయలేరు పండితులు. ఎంచేత వాళ్ళకి జ్యోతిషం తెలియాలి, ఖగోళ శాస్త్రం తెలియాలి, వ్యాకరణం తెలియాలి, ఛందస్సు తెలియాలి, నిరుక్తం తెలియాలి, వేదం తెలియాలి, ఆయుర్వేదం తెలియాలి. వేదానికి ఉండే వేదాంగాలు 6 తెలియకపోతే మాస్టర్ గారు ఇచ్చినట్టు వ్యాఖ్యానంలాగా ఎవరు వాటిని హ్యాండిల్ చేయలేరు. మాస్టర్ గారి తర్వాత మీకు ఎవరు హ్యాండిల్ చేయగలుగుతున్నాం? ఎవరు హ్యాండిల్ చేయలేకపోతున్నాం కదా, చేయలేం. సో పరమ గురువుల తాలూకు ప్రణాళికలో పెద్ద కార్యక్రమం ఏంటంటే, అలా అని చెప్పి వదిలేరు వాళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ భాష వచ్చింది, ఇప్పుడు సంస్కృతం వెనక్కి వెళ్ళింది, ప్రపంచం అంతా ఇంగ్లీష్ భాషని ప్రధానంగా తీసుకున్నాయి. వాళ్ళు ఇంగ్లీష్లో టీచింగ్స్ ఇస్తారు. అశ్వశ్రీ గారు ఇంగ్లీష్లో ప్రేరు ఇవ్వలేదా? ఇక పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తులు చదువుకుని అర్థం చేసిన పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మేడం బ్లావట్స్కీ అనేటటువంటి ఒక మీడియంని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ మొత్తం బ్రహ్మాండ విజ్ఞానం కానీ, అండాండంలో ఉండే విజ్ఞానం కానీ, బ్రహ్మాండంలో ఉండే విజ్ఞానం కానీ, 6 వేదాల్లో ఉన్నటువంటి కొంత, పురాణాల్లో ఉన్నటువంటిది కొంత, అనేక జాతుల గ్రంథాల్లో ఉన్నటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో అదంతా పట్టుకొచ్చి క్రోడీకరించి మేడం బ్లావట్స్కీ ద్వారా వాళ్ళు సీక్రెట్ డాక్టర్, ఐజెస్ అనివీ లాంటి పుస్తకాల్లో పెట్టి ఇచ్చారు. అది ఇంకా చాలా కష్టంగా ఉండింది. మళ్ళీ ఏం చేశారు, ఆలిస్ ఎయిబేరీ అనే ఒక మీడియంని వెతుక్కుని మాస్టర్ జ్వాల్కూల్ గారి ద్వారా ఒక 24 వాల్యూమ్స్ రాయించారు. అది కొంచెం కష్టంగా ఉన్నది. అదంతా కొంచెం వెస్ట్లోంచి ఈస్ట్లోకి వచ్చినటువంటిది. అప్పుడు మళ్ళా పరమ గురువుల మార్గంలో నుంచి దిగి వచ్చినటువంటి మాస్టర్ ఈకే గారు మేడం బ్లావట్స్కీ చెప్పింది ఆలిస్ ఎయిబేరీ ద్వారా మాస్టర్ జ్వాల్కూల్ గారు ఇచ్చినటువంటిది, ప్లస్ వాళ్ళిద్దరూ కూడా స్పృశించినటువంటి అంశాలు ఏవైతే ఇంకా ఉన్నాయో వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, యోగంలో కానీ, పతంజలిలో కానీ వాళ్ళు స్పృశించినటువంటివి, స్పృశించవలసినటువంటివి, ప్లస్ నెక్స్ట్ జనరేషన్ 21st సెంచరీలో మనం ఉన్నాం. అప్పుడు మాస్టర్ 20th సెంచరీలో ఉన్నటువంటి ఆయన కదా ఆయన. 21st సెంచరీకి కావాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, కుంభయుగం తాలూకు చైతన్యంలోకి మానవుడు ప్రవేశించడానికి కావాల్సినటువంటి ఒక ప్రిపరేషన్ ఏదైతే కావాలో, ఆయన ఒక 200-300 సంవత్సరాలకు ముందు ఉండాల్సినటువంటి జ్ఞానం అంతా ఏదైతే ఉందో ఆయన తాలూకు రచనలో మొత్తం అంతా మనకి తెలుగులో అయితేనేంటి, ఆయన ఫారెన్లో వచ్చినట్టు ఇంగ్లీష్ లెక్చర్స్లో అంతే ఏంటి, మొత్తం ఆ జ్ఞానం అంతా ఆయన అక్కడ ఇచ్చేశారు. ఇది ఇక్కడతో ఆగిపోదు. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి ఏ క్వాంటమ్ ఫిజిక్స్లోనో లేదా ఆస్ట్రోఫిజిక్స్లోనో ఇంకో ఫిజిక్స్లోనో ఓ కెమిస్ట్రీలో నుంచో, బయాలజీలో నుంచో, మ్యాథమెటిక్స్లో నుంచో కూడా ఎట్లాగైతే ఆ శతాబ్దంలో పైథాగరస్ మహర్షి మ్యాథమెటిక్స్ ద్వారా ఈ సృష్టి విజ్ఞానాన్ని అంతా అందించేటటువంటి ప్రయత్నం ఎట్లాగైతే ఆయన చేశారో, ఇప్పుడు మోడర్న్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఏంటి, అటామిక్ ఎనర్జీ అనండి, న్యూక్లియర్ ఎనర్జీ అనండి,
లేకపోతేనేమో క్వాంటమ్ ఫిజిక్స్ అనండి, ఇంకో ఫిజిక్స్ అనండి, కెమిస్ట్రీ అనండి, బయాలజీ అనండి, వీటి ద్వారా కూడా ప్రాచీనమైనటువంటిది, సనాతనమైనటువంటిది ఏదైతే జ్ఞానం అనేది మన వేదాల్లో వాటిలో ఉన్నదో, ఏదైతే కాలిక్యులేషన్స్ వాళ్ళు చెప్పారో, ఏదైతే అప్పుడున్న ఖగోళ శాస్త్రంలో చెప్పారో, అవన్నిటినీ కూడా పట్టుకొచ్చి మోస్ట్ మోడర్న్ సైన్స్లో కూడా తీసుకొచ్చి అందులో నుంచి కూడా వాళ్ళు అర్థమయ్యేటట్టుగా చేస్తారు సుమా. అంటే ఏది వదిలిపెట్టరు సుమా అని చెప్తున్నారు. ఏ శతాబ్దానికి కావాల్సినటువంటి సైన్స్, ఏ యుగానికి కావాల్సినటువంటి జ్ఞానం అది, ఏ శతాబ్దానికి కావాల్సినటువంటి జ్ఞానం అది, ఆ జ్ఞానం ఎప్పుడు వాళ్ళు వదిలిపెట్టరు. అట్లా పరిణామం చెందుతూనే ఉంటుంది. పరిణామంతో పాటుగా వాళ్ళు పరిణామం చెందుతూ వాళ్ళు శరీరం తీసుకుని వచ్చినటువంటి ఆయా కాలాల్లో ఆ జ్ఞానం అంతా ఈ మానవ జాతికి అందించి మానవుడి తాలూకు ఆధ్యాత్మిక పరిణామ పురోగతికి వాళ్ళు బాట వేస్తారు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఇంకేం చెప్పారంటే దాన్నే జ్ఞానం అంటారని చెప్పారు. జ్ఞానం అనగా ఆత్మజ్ఞానము. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం సుమా అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానముల యొక్క సమన్వయము. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం యొక్క సమన్వయం. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి అంటే చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. బ్రహ్మాండమునందున్న భగవంతుని కూర్చున్న జ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మాండం మొత్తం అంతా నిండున్నటువంటి భగవంతుడు ఉన్నాడు చూసిన విశ్వరూపం అంటారు కదా, అది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మాండం అంతా అంటే భగవంతుడు అంటే అర్థం ఏంటంటే, బ్రహ్మాండం అంటే ఏంటి, మొట్టమొదట స్పేస్ చోట్లోంచి ఆకాశం ఉంటుంది, చోట్లోంచి మొట్టమొదట ఒక మెలకు వస్తుంది, ఒక ఎవేకనింగ్ అంటాం, ఫస్ట్ ఎవేకనింగ్ అంటాం. ఆ సూర్యుడు పుడతాడు స్పేస్లో నుంచి. సూర్యుడు పుట్టిన తర్వాత మిగతా గ్రహాలు అన్నీ కూడా, గోళాలు గ్రహాలన్నీ కూడా పుడతాయి. తర్వాత భూగోళం పుడుతుంది. ఈ సూర్యుడితో పాటు చాలామంది సూర్యుడు పుడతారు. ఒక్కొక్క సూర్యుడి చుట్టూ ఒక సౌర కుటుంబం ఉంటుంది, మన సౌర కుటుంబం. మళ్ళీ అలా కొన్ని లక్షల సౌర కుటుంబాలయో కొన్ని కోట్ల సౌర కుటుంబాలయో మనకు తెలియదు. ఆ తర్వాత సప్తఋషి మండలం లాంటివి పుడతాయి, తర్వాత ధ్రువ నక్షత్రం లాంటివి పుడతాయి, తర్వాత ఎప్పుడో భూగోళం పుడుతుంది. భూగోళం మీద ఖనిజాలతో, తర్వాత వృక్షాలు, తర్వాత జంతువులు, తర్వాత మానవులు పుడతారు. పరిణామ క్రమంలో భౌతిక శరీరంతో ఉన్నటువంటి మానవ శరీర నిర్మాణమే చాలా అత్యున్నతమైనటువంటిది. ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ హ్యూమన్ బాడీ. దేవతలకు శరీరాలు ఉండవు, కావాల్సిన శరీరాలు కట్టుకుంటారు, లేకపోతే మళ్ళీ దేవలోకాల ప్రజల్లోకి వాళ్ళు లీనమైపోతారు. ఇది అదంతా తెలిసినంతా బ్రహ్మాండ జ్ఞానం. ఇంకోటి ఏం చెప్పారు మాస్టర్ గారు, తనలోనున్న బ్రహ్మమును కూర్చున్న జ్ఞానం ఆత్మజ్ఞానము. మొత్తం అంతా తెలుసుకుంటే బ్రహ్మాండ జ్ఞానం అటండి, మనలో ఉండే తెలుసుకునేది ఆత్మజ్ఞానం సుమా అని చెప్తున్నారు. ఈ బ్రహ్మాండ జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి మధ్య ఉన్న అనుసంధానం చేయటం కానీ, ఆ మొత్తం తాలూకు ఆ ప్రజ్ఞతో, చైతన్యంతో, మనకున్నటువంటి ప్రజ్ఞని చైతన్యం ఏతుందో దాన్ని పట్టుకెళ్ళి దాంట్లో కలపడం కూడా, ఆ మార్గం కూడా చూపించేది మహర్షులు అయినటువంటి పరమగురువులు మహాత్ముల సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇక మనం సాధకుని ప్రారంభ దశలో పరమ గురువులు అజ్ఞాతమైన సాన్నిధ్యమును కల్పించరు. ఆ సాన్నిధ్యము వల్ల శిష్యులకు వారిలో ఉత్తమ ప్రజ్ఞలను కూర్చిన ఉన్ముఖత్వము లభించును. కొంతకాలం తర్వాత ఇనుమునకు అయస్కాంతము కలిగించిన ప్రభావం వంటి సాన్నిధ్యము కల్పించరు. వారిని భౌతిక శరీరంతో బంధము కానీ సంబంధం కానీ ఉండదు. ఆవశ్యకత ఏ భౌతిక సేహంతో వారికి సంబంధము. సంకల్పములను బట్టి వారి జన్మలను శరీరమును స్వీకరించరు, కనుక వారికే జన్మలు లేవు. ధర్మ సంస్థాపనకు ఆవశ్యకత కలిగినప్పుడు దేశకాల పాత్రాదులను అనుసరించి వారి శరీరమును స్వీకరించరు. వారి జన్మలు వారి సంకల్పంపై ఆధారపడి ఇండును. ప్రకృతితో సహకరించుటకు జరుగును. ఇతరుల జన్మలు కర్మవాసనలు చే తప్పనిసరి వారిని బంధించును. ఇది వారి జన్మల గురించి మాస్టర్ గారు చెప్తున్నారు. సాధకుడి తాలూకు ప్రారంభ దశలో గురువులు ఏం చేస్తారన్నట్లయితే అజ్ఞాతంగా వాళ్ళ సాన్నిధ్యాన్ని కల్పిస్తారండి. అంటే వాళ్ళ సాన్నిధ్యాన్ని మనకు కల్పిస్తున్నారన్న సంగతి మనకి తెలియదు. వాళ్ళ సాన్నిధ్యం అనేది మనకు వచ్చినప్పుడు వాళ్ళు మన మనస్సు పైన కొన్ని భావాల్ని, సంకల్పాలని వాళ్ళు ముద్రించినప్పుడు, మెలకు వచ్చిన తర్వాత మనంతటా మనకి ఒక మంచి సంకల్పం వచ్చింది, ఒక మంచి ఆలోచన వచ్చింది అని మనం అనుకుని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, మంచి కార్యక్రమం అంటే అర్థం ఏంటి, మాస్టర్ సీకే గారి భాషలో అది ప్రపంచానికి, సమాజానికి, 10 మందికి పనికి రావాలి. దాని నుంచి మనం ఎటువంటి దాన్ని కూడా ఆశించకూడదని, పేరు ప్రఖ్యాతులను కానీ, ధనం కానీ, మనకి దేన్ని ఆశించకుండా
నిస్వార్థంగా 10 మందికి ఈ పనికి వచ్చేటటువంటి ఒక సత్కర్మ ఆచరించడం అనేటటువంటిదే పరమ గురువుల తాలూకు మార్గానికి సంబంధించిన కార్యక్రమంగా మనం భావించాలి. మా సీకే గారి భాషలో నేను మీకు చెప్తున్నాను. సో అలాంటప్పుడు వాళ్ళ సాన్నిధ్యాన్ని వాళ్ళు కల్పించినప్పుడు ఏమవుతున్నట్లయితే కొద్దిగా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు శిష్యుడిలో ఉండే ప్రజ్ఞలు ఏవైతే ఉంటాయో అవి ఆత్మకి ఉన్ముఖత్వం చెందుతాయి, ఆత్మ వైపు ప్రయాణం చేయడం మొదలు పెడతాయి. ఎడ తెలుస్తుందండి ఇది అని అడగచ్చు మీరు. మన తాలూకు మనస్సు బాహ్యముఖం చెందినప్పుడు ఎప్పుడూ మన మనస్సు ఎక్కువ వ్యాకుల చెంది ఉంటుంది. మన మనస్సు ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఉంటుంది. ఎంత వచ్చినా నాకు సంతృప్తి ఉండదు. కోరికలు అలా పెరుగుతూనే ఉంటాయి, ఆవేదన పెరుగుతూనే ఉంటుంది, కంప్లైనింగ్ నేచర్ పెరుగుతూనే ఉంటుంది, అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనస్సు బాహ్యముఖం చెందినప్పుడు, ఎందుకంటే ఒక కోరిక తీరిస్తే రెండో కోరిక పుడుతుంది, రెండో కోరిక తీరిస్తే ఇంకొక 2 కోరికలు పుడతాయి. ఏ స్థితికి వెళ్ళినా కూడా సంతృప్తి అనేది లేకుండా ఉంటుంది. అదే ఆత్మకి ఉన్ముఖంగా మన మనస్సు వెళ్తున్నప్పుడు చిన్న విషయాలకు కూడా సంతృప్తి వస్తుంది మనకి. ఇది మనసు బాహ్య ప్రపంచంలో లేదు కదా, అంతర్ముఖంగా వెళ్తుంది. అంతర్ముఖంగా పనిచేసే ప్రజ్ఞలన్నీ కూడా సహజసిద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. శ్వాసలు సహజసిద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. గుండె లయ సహజసిద్ధంగా ఉంటుంది. రక్త ప్రసరణ సహజసిద్ధంగా ఉంటుంది. అవేవి కూడా మన తాలూకు తెలివితేటలతో పనిచేస్తున్నటువంటివి కావు. అవన్నీ చుట్టూలో ఉన్న ప్రకృతితో సంబంధించినటువంటివి, భగవంతుడికి సంబంధించినటువంటివి. అవి మనలో సహజంగా అవి పనిచేస్తున్నాయి తప్ప అవి మన వల్ల అవి పనిచేయట్లేదు. అవి పనిచేస్తున్నందువల్ల మనం బతుకుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సు వాటి పక్క వెళ్తున్నప్పుడు మన ప్రవర్తనలో కూడా సహజ ప్రవర్తన ఉంటుంది, ఆత్మ సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇతరుల పట్ల అసూయ ద్వేషాలు ఉండవు మనకి. ఇతరులతో మనకి కంపారిజన్ ఉండదు మన జీవితంలో. ఇతరులతో మనకి పడకపోవటం ఉండదు. ఇతరుల తాలూకు క్షేమమే మనం కోరుకుంటాం తప్ప మన శత్రువు అయినా సరే ఇతరుల తాలూకు నాశనాన్ని మనం కోరుకోము. అలాంటి మనస్సు ఆత్మకి ఉన్ముఖత్వంగా వెళ్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అది చెప్తున్నారు మేష గారు ఇక్కడ. అట్లాంటి వాళ్ళ పైన గురువు తాలూకు సాన్నిధ్యం చాలా బాగుంటుంది సుమా అని చెప్తున్నారు. వారికి భౌతిక శరీరంతో బంధము కానీ సంబంధము కానీ ఉండదు. భౌతిక శరీరాలతో వాళ్ళకి బంధం రెండు ఉండవు సుమా అని చెప్తున్నారు. మనకి సంబంధాలన్నీ కూడా భౌతిక శరీరాలతోనే ఉంటాయి. సంబంధం ఉన్న చోటలా కూడా బంధం కూడా ఉంటుంది. అది వాళ్ళకు ఉండవు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. సంకల్పమును బట్టి వారు జన్మలను శరీరం స్వీకరించరు కనుక వారికి జన్మలు లేవు. వారి సంకల్పాన్ని బట్టి వాళ్ళు జన్మలు తీసుకుంటారు తప్ప తప్పనిసరిగా జన్మలు తీసుకునే అవసరం వాళ్ళకి లేదు సుమా అని చెప్తున్నారు. ధర్మ సంస్థాపనలకు ఆవశ్యకత కలిగినప్పుడు దేశకాల పాత్రాదులను అనుసరించి వారు శరీరమును స్వీకరించరు. ఎప్పుడైతే ధర్మ సంస్థాపనం అనేది ఎప్పుడైతే కావాలో అప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి శరీరం తీసుకుంటారు తప్ప అంతే తప్ప వాళ్ళు దాని శరీరం తీసుకుంటారు వాళ్ళు. అందుకే మీరు పురాణ పురుషుడు లాంటి మాస్టర్ గారి పుస్తకాలు చదువుకుంటే శ్రీకృష్ణుడు పుట్టడానికి ముందు, రామాయణం చదువుకుంటే రాముడు పుట్టడానికి ముందు చూడండి ఎంతమంది దేవతలు భూమి మీద దిగి వస్తారు. అట్లాగే ఒక అవతారం దిగిరావడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఈ రాముడు దిగిరావడానికి ముందు, కృష్ణుడు దిగిరావడానికి ముందు ఎట్లా దేవతలందరూ భూమి దిగి జన్మించారో పరమ గురువుల మార్గంలో కూడా అవతారం దిగిరావడానికి ముందు అంటే కల్కి అవతారం అనుకోండి, సనత్ కుమారుడు అనుకోండి, ఏదని అనుకోండి. దానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందు నుంచే మహాత్ములైనటువంటి వాళ్ళు, పరమ గురువులైనటువంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళతో పాటు అనుయాయులను ఒక సైన్యంలాగా తయారు చేసుకుని ఆయా దేశాల్లో ఆయా కాలాల్లో వేరు శరీరాల్లో వేరు భాషలతో వాళ్ళు జీవిస్తూ ఆయా దేశాల్లో బృందాలను తయారు చేసుకుని నిజమైన ధర్మ సంస్థాపన గురించి అవతారం దిగి వచ్చే సమయానికి వీళ్ళందరినీ కూడా ఒక సైన్యంగా వాళ్ళు తయారు చేసుకుంటారు సుమా అని మనం అర్థం చేసుకోవాలి. సైన్యం అంటే ఇక్కడ మీరు కత్తులు, కటార్లు, ఆటం బాంబులు అని అనుకోవచ్చు అండి. ధర్మ సంస్థాపనలో చాలా ఉంటాయి. కృష్ణుడు ధర్మ సంస్థాపనం చేసి అర్జునుడితో బాణం పట్టుకుని యుద్ధం చేయించాడు. అర్జునుడి ద్వారా భగవద్గీతని అర్జునుడికి ఉపదేశం చేసి ఆయన ద్వారా భగవద్గీతని కలియుగంలో ఉన్నటువంటి మనకి ఇది ఒక టెక్స్ట్ బుక్గా కూడా ఆయన ఇచ్చాడు. రాముడు రావణాసుడితో యుద్ధం కూడా చేసినటువంటి రాముడు రామరాజ్యం అంటే ఏంటి, ప్రజలను ఎట్లా పరిపాలించాలి,
ధర్మ సంస్థాపన అంటే ఏంటి, దుష్టులను ఎట్లా శిక్షించాలి, రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, రాజు ఎట్లా ప్రవర్తించాలి, ఆ సిలబస్ అంతా మనకి ఇచ్చాడు. అంచేత అవతారం అనగానే ఆయన వచ్చి గబగబా అందరినీ చంపేసి వెళ్ళిపోతాడు అలా అర్థం చేసుకోవద్దు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటి, మాస్టర్ గారు లాంటి వాళ్ళు పరమ గురువుల్ని అలా అట్టుపెట్టిన మాస్టర్ గారు లాంటి వాళ్ళు, మాస్టర్ సివి గారు లాంటి వాళ్ళు, ఆయన యోగ మార్గంలో, ఈకే గారి జ్ఞాన మార్గంలో, వివేకానంద లాంటి వాళ్ళు కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, అట్లాగే ఎంతమంది మహాత్ములు దిగొస్తే, మీరు ఇక్కడ ఒక విషయం చెప్దాల్చుకున్నాను మీకు నేను. ఎంతసేపటికి మనకి 7 పరమ గురువుల పేర్లే తెలుసు. ఆ 7 ఎప్పుడు పరమ గురువులు, మేడం బ్లావర్స్కి కాలం ఉన్నప్పుడు ఆమె దర్శించినటువంటి పేర్లు, ఆమె చూసినటువంటి ఆ రూపాలను చూసి కొన్ని బొమ్మలు గీసి మనకి ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఏవో చెప్పారు. అదే పేర్లతో వాళ్ళు ఇప్పుడు ఉండరు. ఆ పేర్లు మారిపోయి ఉంటాయి, ఆ శరీరాలు మారిపోయి ఉంటాయి, ఆ దేశాలు మారిపోయి ఉంటాయి, వాళ్ళ కార్యక్రమాలు కూడా మారిపోయి ఉండొచ్చేమో మనకు తెలియదు. వాళ్ళ గురించి మనకే తెలియదు కదా. బ్లాడ్స్కి ఇచ్చిందో, ఆ వ్యాలీస్ ఏ బెయిల్ ఇచ్చిందో, ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చదువుకుంటున్నాము, ఫోటోలు ఇంట్లో మనం పెట్టుకుంటున్నాం. ఆ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఉంటారు, వాళ్ళు ఈ పాడి ఎన్నో శరీరాలు వాళ్ళు మార్చి ఉంటారు. అందుకే ఇక్కడ మాస్టర్ మంచి పదం వాడారు, వారికి భౌతిక శరీరములతో బంధము కానీ సంబంధం కానీ ఉండదు సుమా అని చెప్తున్నారు. అంటే భౌతిక శరీరంతో వాళ్ళకి ఏ బంధాలు సంబంధాలు ఉండవు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలన్నీ పెట్టుకుని ఈ మౌర్య అంటే ఈయనే, కుతుబ్ ఏంటి ఈయనే, ఈ ముఖమే మౌర్యాది అనే మన మైండ్ని కండిషన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫోటో దగ్గర ఆగిపోతాం మనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నాను, నేను మాస్టర్ చెప్పిందని నేను రిపీట్ చేస్తున్నాను. అందువల్ల మనకు కూడా భౌతిక శరీరంతో సంబంధం ఎంతవరకు, జీవుడు ఎంతవరకు లోపల ఉంటాడో అంతవరకు శరీరం అట్టుపెట్టుకుంటాడు. ఆ జీవుడికి వెళ్ళిపోదాం కూడా శరీరం వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. మనం అట్టుపెట్టుకుందాం, మనం అట్టుపెట్టుకోవాలి. ఇది అసలు ఎప్పటికీ మనది కాదు. ఇది ఆ రకమైనటువంటి భావన అనేది చేసుకోవాలని చెప్తున్నారు మాస్టర్ గారు. చెప్పి వారి జన్మల వారి సంకల్పంపై ఆధారపడినను అవి ప్రకృతితో సహకరించడానికి అజరుగును. ఇతరుల జన్మలు కర్మవాసనలచే తప్పనిసరిగా వారిని బంధించును. వాళ్ళ సంకల్పాలను బట్టి, అవసరాలను బట్టి ప్రకృతిలో నుంచి వాళ్ళు దిగొచ్చి ప్రకృతికి సహకరిస్తూ ప్రకృతి సహజంగా వాళ్ళు జీవిస్తారు తప్ప వాళ్ళ జీవితాలు మాత్రం కర్మబంధంతో వచ్చిన జీవితాలు శరీరం కాల్సుమా అని చెప్తున్నారు. ఇంకొంచెం ఒక రెండు సెంటెన్సులు చెప్పుకుని మనం ఇక్కడ ఆపుదాం, మళ్ళీ ఎప్పుడో చెప్పుకుందాం. పరమ గురువుల ప్రణాళిక ప్రయోజనము శతాబ్దముల తరబడి నిరంతరత్వం వహించిండును. పరమ గురువుల ప్రణాళిక ప్రయోజనము శతాబ్దము తరబడి నిరంతరత్వం వహించి ఉండును. ప్రణాళిక శతాబ్దాలు అంటే వందల వేల సంవత్సరాలు నిరంతరత్వం వహించుండును. అది అలా కంటిన్యూస్గా సాగుతూనే ఉంటుంది. మనకి ఏదైనా పని చేసామనుకోండి, పని అయిపోగానే మనకి ఇమీడియట్గా నీకు పని అయిపోయిందండి అమ్మ అనుకుంటాం మనం. అదే పని ఒక 6 నెలలు సంవత్సరం చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ మొట్టమొదట ఉన్న శ్రద్ధ, భక్తి, ఆ స్ఫూర్తి, ఆ ఉత్సాహం ఆ తర్వాత తగ్గుతూ ఉంటుంది. మన అదృష్టం ఏంటి తెలుసా, మన గురువు అంటే ఎవరు, మాస్టర్ జీకే గారు. ఆయన ప్రారంభించినప్పటి నుంచి శరీరం వదిలిపెట్టిన దాకా అదే స్ఫూర్తితో ఆయన అన్ని గంటలు రోజుకి పనిచేసుకుంటూ అదే స్ఫూర్తితో పనిచేస్తారు. కాబట్టి మనకు కూడా అదే వచ్చింది లక్షణం, అదే స్ఫూర్తితో పనిచేసుకోవడం. అయితే మనం ఈ కరకపూర్వాలు 52 సంవత్సరాలు చేస్తున్నారు అంటే ఇంకా ముందు నుంచి చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. మరి పోయే కొద్ది గురు పూజల్లో మన స్ఫూర్తి పెరుగుతుందా తగ్గుతుందా? మన స్ఫూర్తి పెరుగుతున్నది. పోయే కొద్ది మనలో ఉండే భక్తి పెరుగుతుందా తరుగుతుందా? మనలో ఉండే భక్తి పెరుగుతున్నది. ఇంకా 10 మందికి సేవ చేద్దాం అనేటువంటి లక్షణం మనలో పెరుగుతుందా తరుగుతుందా? ఇంకా పెరుగుతున్నది. చూడండి, అది ఒక మహాత్ముడి తాలూకు సాన్నిధ్యం అంటే. ఇది అర్థం చేసుకోండి, అన్నీ అర్థమైపోతాయి. అదే మిగతా పనులు ఆఫీస్కి వెళ్తారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు, అంతే కదా. వ్యాపారం చేస్తే కొంతకాలం వ్యాపారం ఏదైనా మారుద్దామా అనిపిస్తుంటుంది, ప్రతిదీ ఏదో మార్పు చేసుకుందాం అనిపిస్తుంటుంది. నిరంతరత్వం అనేది మనకు ఉండదు. కానీ మనకు ఉందా లేదా ఎప్పుడు మార్గంలో? ఇది శాశ్వతము సనాతనమైన మార్గం. ఇది పరమ గురువుల తాలూకు మార్గం. ఇది పరమ గురువులు వాళ్ళ తాలూకు విశ్వ ప్రణాళికను అనుసరించి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇది. ఆ మార్గంలో పయనించినటువంటి వాళ్ళే మా శ్రీకే గారు లాంటి మహాత్ములందరూ కూడా. వారిని ఆశ్రయించి వారిని గురువుగా మనం తెలుసుకొని వారి సాన్నిధ్యాన్ని మనకు కల్పించినప్పుడు, ఆ స్ఫూర్తి మనకి వాళ్ళు కలిగించినప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనం మిగతా మన జీవితాల్లో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని దుఃఖాలు ఉన్నా, ఎన్ని ఎత్తుపలాలన్నా కూడా
వాటిని నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటూ కూడా ఈ మార్గంలో ఇన్ని సంవత్సరాలు మనం నడిచి ముందుకు వెళ్తున్నాం అన్నట్లయితే ఇంతకన్నా మాస్టర్ సాన్నిధ్యానికి నిదర్శనం ఏముంటుంది అది తెలుసుకోండి. మాలికలోని పుష్పముల వలె శరీరములు జన్మలు వరుసగా వచ్చి పోవచ్చుండును. పువ్వులలోని దారముల వలె వారికి జన్మల తరబడి వారి ప్రాణాలకు నిరంతరం వహించుండును. ఒక దారం ఉంటుంది, పువ్వులన్నీ కడతాం మనం. ఆ దారం ఈ పువ్వులన్నింటినీ కలిపి అటుపోయి అదొక దండగా అవుతుంది. దారం వాడిపోదు కానీ పువ్వులు వాడిపోతాయి. మళ్ళీ పువ్వులన్నీ తీసి పైన పడేసిన తర్వాత మళ్ళీ కొత్త పువ్వులన్నీ పట్టుకొచ్చి అదే దారంతో మనం కడుతూ ఉంటాము. అట్లాగే ఈ నిరంతరత్వం అనేటటువంటిది, విశ్వ ప్రణాళిక అనేటటువంటిది, భగవంతుడి తాలూకు మార్గం అనేటటువంటిది, ఇదంతా ఏదైతే ఉన్నదో ఈ మొత్తం ఈ గ్రాండ్ ప్లాన్ అంటాం, డివైన్ ప్లాన్ అంటాం కదా, అది మీరు ఒక దారంలాగా అనుకుంటే అనేక జన్మలు మరి వచ్చిపోతూ ఉంటాయి కదా. అవన్నీ ఎలా ఉండాలి? ఈ దారానికి కట్టినటువంటి ఈ పుష్పాల్లాగా ఉంటే అవి మాత్రమే తీసుకెళ్ళి భగవంతుడి తాలూకు మెడలో వేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఏ పుష్పానికి ఆ పుష్పంగా ఉన్నట్లయితే అది ఒక మాలగా తయారు కాదు. మాలగా తయారవడం అంటే అర్థం ఏంటంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ జన్మలన్నీ కూడా వాళ్ళకి గుర్తుండి ఇన్ని జన్మల్లోంచి కూడా ఒకే కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు సుమా అని చెప్తున్నారు. అందువల్ల మాస్టర్ గారు ఇట్లా ఈ ప్రాక్పంచముల పుస్తకంలో ఉండేటటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా తీసుకుని ఒక పుస్తకంగా తయారు చేసి షికే గారి విదేశీ యాత్ర అని పెట్టి వచ్చే గురు పూజలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది అందువల్ల ఈ గురు పూజ మహోత్సవాలు, కనకపూర్ గురు పూజ మహోత్సవాల సందర్భంగా ఒకసారి మనం మాస్టర్ గారిని తలుచుకున్నాము, పరమ గురువులు మనం తలుచుకున్నాము, మేడం బ్లాడ్స్కీని మనం తలుచుకున్నాము, యాలిస్ బెలీని మనం తలుచుకున్నాము, అలాగే మాస్టర్ జ్వాల్కులు గారిని తలుచుకున్నాము. వీళ్ళందరి తాలూకు ఆశీస్సులు మీ అందరికీ కూడా పుష్కలంగా ఉండాలని చెప్పి మనందరూ కూడా మరింత ఉత్సాహంతో, మరింత స్ఫూర్తితో, మరింత శ్రద్ధతో మాస్టర్ గారి తాలూకు మార్గంలో, పరమ గురువుల మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు రిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.